హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి నమస్కారం సార్. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి బీహార్ గవర్నమెంట్ షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి సార్. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి సునీల్ నాయక్ అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనుకున్నప్పటికీ అక్కడ బీహార్ దగ్గర నుంచి పర్మిషన్ రాలేదు. వాళ్ళు హోంశాఖ నుంచి అసలు కుదరదు అని చెప్పేసి లెటర్ కూడా తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. మరి ఏం జరిగింది? ఇప్పుడు సునీల్ నాయక్ అరెస్ట్ లేనట్టేనా? మరి ఫర్దర్ గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుంది సార్? దీని పట్ల ఏం చేస్తుంది వాళ్ళు? రఘురామకృష్ణరాజు మీద కస్టోడియల్ టార్చర్, కస్టోడియల్ వైలెన్స్ అనేది 2021 మేలో జరిగింది. అది మే 14న రాత్రి ఆయన సిఐడి ఆఫీస్కి తీసుకెళ్ళి ఆయన మీద కళ్ళు గంతలు కట్టి ఆయన కొట్టారు. రబ్బర్ బెల్టులు, తర్వాత ఫైబర్ లాఠీ వీటిని ఉపయోగించి ఆయన్ని కొట్టారు. ముఖ్యంగా కాళ్ళ మీద కొట్టారు అనేది ఆ తర్వాత ఆయన మీడియాకు కూడా ప్రదర్శించాడు. దాని తర్వాత ఆయన సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళాడు. అదేం కాలేదు. ఫైనల్గా ఆయన జూలైలో 2024 జూలైలో గుంటూరులో కేసు ఫైల్ చేశాడు. ఆ కేసు ప్రకారం అప్పటి డీజీగా ఉన్న పివి సునీల్ కుమార్, తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు, తర్వాత జగన్, ప్రభావతి, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్, దాని తర్వాత ఇంకొక ఆఫీసరు, దాని తర్వాత సునీల్ నాయక్, వీళ్ళ మీద కేసులు పెట్టారు. సో ఇప్పుడు సునీల్ నాయక్ పేరు బిగినింగ్లో లేదు, తర్వాత యాడ్ చేశారని చెప్తున్నారు. సో వీళ్ళు ఆల్రెడీ సునీల్ సస్పెన్షన్లో ఉన్నాడు. వీళ్ళు పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళంతా జైలుకి వెళ్ళి వచ్చారు. జగన్ అయితే ఇంకా అరెస్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఇతన్ని ఇప్పుడు అరెస్ట్ చేయడానికి మొన్న 23వ తేదీ ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ఒక పోలీసు బృందం బీహార్ వెళ్ళి అక్కడ పాట్నాలో శాస్త్రి నగర్లో ఉంటున్న వీళ్ళ సునీల్ నాయక్ ఇంటికి అర్లీ మార్నింగ్ 5-6 గంటల ప్రాంతంలో వెళ్ళి వాళ్ళ అమ్మకు నోటీసులు ఇచ్చి అతన్ని పట్టుకురావడానికి ట్రై చేశారు. కానీ అక్కడ హోంగార్డులు తీవ్రంగా ఎదుర్కొన్నారు. దాని తర్వాత సివిల్ కోర్టులో, పాట్నా సివిల్ కోర్టులో వీళ్ళు ట్రాన్సిట్ వారెంట్ అంటారు, వేరే రాష్ట్రాల్లో ఉన్నప్పుడు కోర్టు పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి పై ఆఫీసరు, మామూలుగా వాళ్ళైతే పోలీసుల సాయం అయితే ఎత్తుకుపోతుంటారు, కానీ ఒక ఐజీ స్థానంలో ఉన్నాడు. ఈయన వచ్చి అక్కడ ఐజీ ఫైర్ సర్వీసెస్ అండ్ హోమ్ గార్డ్స్, ఈ 2 డిపార్ట్మెంట్లకి ఐజీగా ఉంటున్నాడు ఆయన. ఈయన ఐపీఎస్ ఆఫీసరు ఇన్ ద 2005 బీహార్ బ్యాచ్ అనమాట. ఆయన 2019 నుంచి 23 వరకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో సిఐడి విభాగంలో డిఐజీగా పనిచేశాడు. సో వాళ్ళది నేటివ్ వచ్చి పల్నాడు దగ్గర. సో అందుకని మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆయన మళ్ళీ బీహార్కి వెళ్ళిపోయాడు. అంతకుముందు డిప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చాడు. సో ఇప్పుడు ఆయన మీద కూడా కేసు పెట్టారు కాబట్టి ఆయన పట్టుకురావడానికి బృందం వెళ్ళింది. అక్కడ పాట్నా సివిల్ కోర్టు మ్యాజిస్ట్రేటు వీళ్ళ దగ్గర అసలు ఎఫ్ఐఆర్లో పేరు లాస్ట్లో ఎందుకు చేర్చారు, ఎఫ్ఐఆర్లో పేరు ఎందుకు లేదన్నది ఒకటి అడిగారు. దాని తర్వాత అంటే మామూలుగా ఎఫ్ఐఆర్లో లేని పేర్లు తర్వాత చేరుస్తారు. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ కూడా అలాగే జరిగింది. చంద్రబాబు పేరు కూడా ఎఫ్ఐఆర్లో లేదు, తర్వాత మెమోలో చేర్చచ్చు, ఇన్వెస్టిగేషన్లో తేలిందని చేర్చచ్చు, దాంట్లో ఏం తప్పు లేదు. కానీ ఆ పాయింట్ మ్యాజిస్ట్రేట్ అడిగినట్టు తెలిసింది. అట్లాగే కేసు డైరీ అప్డేట్ కాలేదని చెప్తున్నారు. అట్లాగే తన మీద వారెంట్ లేకుండా వచ్చారని చెప్తున్నారు. ఇలాగా ఏవో విధి విధానాలు పాటించలేదని చెప్పి రిజెక్ట్ చేశారు. అట్లాగే 1 మంత్ వరకు ఇతన్ని అరెస్ట్ చేయొద్దని కూడా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్టుగా మార్చి 2 వరకు అరెస్ట్ చేయొద్దని కూడా చెప్పారని చెప్తున్నారు. సో దాంతో వీళ్ళు అక్కడి నుంచే ఇక్కడ దీనికేందంటే ఈ కేసుకి ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ప్రభుత్వం నియమించింది. అతని పేరు రాజేంద్ర ప్రసాద్తో వాళ్ళు కాంటాక్ట్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ సుప్రీంకోర్టు తీర్పులను కూడా కొన్నిటిని అక్కడ పంపించారు, వాళ్ళు కోర్టులో పెట్టారు. కానీ అక్కడ ఉన్న సివిల్ మ్యాజిస్ట్రేట్ ఒప్పుకోలేదు. ఈ లోపల కోర్టు బయట 500-600 మంది పోలీసులు మోహరించారు. డీజీపీ వాళ్ళు కూడా అక్కడ బీహార్ డీజీపీ వాళ్ళు కూడా సీరియస్గా తీసుకున్నారు. ఇట్లా ఒక రాష్ట్ర పోలీసులు వచ్చి మా ఐజీ స్థాయి అధికారిని ఎలా పట్టుకుపోతారు, గోడ దూకి వచ్చారు, ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. దాంతో దామోదర్ అక్కడే ఉండి మీరు నేను అక్కడ అతన్ని సునీల్ నాయక్ని తీసుకురాకుండా నేను రాను, మీరు నాకు అక్కడ కోర్టు నుంచి వారెంట్ ఇష్యూ చేయండి, ఈసారి మనం మొత్తం విధి విధానాలని కరెక్ట్గా చూసుకుంటూ వెళ్దాము అని వాళ్ళు అన్నారు. ఇక్కడ 2-3 పరిణామాలు జరిగాయి. ఒకటేమో సునీల్ నాయక్ ఒకటి పబ్లిక్గా ఆయన ఒక ట్వీట్ చేశాడు, నేను ఎస్టీ కాబట్టి నన్ను ఇలా వేధిస్తున్నారు, నేను చేసిన నేరం లేదు,
నేను అసలు ఆ కేసులో నా పేరు కూడా లేదు, కానీ కావాలని ఇరికిచ్చారు. నన్ను రఘురామకృష్ణరాజు ఫోన్ చేసి నువ్వు జగన్ పేరు చెప్పాలి, సునీల్ కుమార్ పేరు చెప్పాలి, వాళ్ళిద్దరు పేరు చెప్తే నేను సాక్షిగా పెడతాము, లేదంటే నువ్వు కూడా అక్యూజుల్లోకి వెళ్ళిపోతావని బెదిరించాడు. ఆయన కాల్ రికార్డు తీస్తే ఉంటుందని కూడా ఆయన ఆరోపించాడు. దాని తర్వాత ఆయన ఏం చేశాడంటే, నిజానికి ఆయనకి గతంలో కూడా బీహార్లో పాట్నా హైకోర్టులో ఆయనకి ఇంటీరియం బెయిల్ కూడా ఉంది. ఎప్పుడు మే 9, 2025లో అది ఇప్పటికి అయిపోయి ఉంటుంది. దాని తర్వాత గుంటూరులో ఆయన కోర్టులో వేసినప్పుడు ఆయనకి 2026లో జనవరిలో వేశాడు ఆయన ఇంటీరియం అంటే యాంటిసిపేటరీ బెయిల్కి. ఇక్కడ గుంటూరు మ్యాజిస్ట్రేట్ కోర్టు రిజెక్ట్ చేసింది, ఆయనకి ఇవ్వలేదు బెయిల్. దాంతో ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మళ్ళీ యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేశాడు. అది ఇంకా విచారణకు రావాల్సి ఉంది. సో ఈ లోపల ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ రాజేంద్ర ప్రసాద్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారు కదా, వీళ్ళు ఇక్కడ స్పెషల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు సివిల్ కోర్టులో స్పెషల్ కోర్టులో గుంటూరులో వారెంట్ ఎన్బిడబ్ల్యూ అంటారు, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని అడిగారు. ఆమె జడ్జి స్రవంతి అని ఆవిడ ఇష్యూ చేసినాక సునీల్ నాయక్ అడ్వకేట్స్ ఆల్రెడీ పాట్నా కోర్టు 1 month వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పింది, మీరేమో ఇప్పుడు అరెస్ట్ వారెంట్ ఇస్తున్నారు, ఇది క్లాష్ అవుతుంది కదా ఇద్దరు మేజిస్ట్రేట్ల మధ్య అని చెప్పేసరికి, మరి అవెందుకు నాకు చెప్పలేదు ఇంతకుముందు అని వీళ్ళని పీపీని అడిగింది. మాకు ఆ సమాచారం లేదని పీపీ చెప్పాడు. ఇప్పుడు అది ఆమె పరిశీలించినాకనే అది ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే క్లాష్ అవుతాయి కదా. అక్కడేమో మేజిస్ట్రేట్ కోర్టు 1 month అరెస్ట్ చేయొద్దని చెప్తుంది, ఇక్కడేమో మేజిస్ట్రేట్ కోర్టు అరెస్ట్ చేయమని చెప్తుంది. ఇది క్లాష్ అవుతాయి కాబట్టి ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇప్పుడు జస్టిస్ స్రవంతి దాన్ని పరిశీలించడానికినే ఇచ్చే అవకాశం ఉంది. ఈ లోపల ఇంకొక తీవ్రమైన ఒక సంచలనాత్మక నిర్ణయం బీహార్ ప్రభుత్వం తీసుకుంది. అదేంటంటే ఒక నోటీసు జారీ చేసింది బీహార్ ప్రభుత్వం. ఆ నోటీస్ ఏంటంటే, ఎవరైనా పోలీస్ అధికారుల్ని వేరే రాష్ట్రం వల్లే కావచ్చు లేకపోతే ఇక్కడే కావచ్చు కేసు పెట్టే ముందు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. తీసుకోకుండా కోర్టులు దాన్ని కాగ్నిజెన్స్ లేకి తీసుకోకూడదు. అంటే నేరం జరిగిందని కోర్టు అంగీకరించి అంటే దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు, ఎఫ్ఐఆర్ కానీ ఏదన్నా కేసు పెట్టినా యాక్సెప్ట్ చేయకూడదు అనేది చెప్పింది. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది అసలు ఎలాగంటే, మనకి బిఎన్ఎస్ఎస్ అంటారు, భారతీయ నాగరిక సురక్ష సంహిత, బిఎన్ఎస్ఎస్ అనే చట్టాలు వచ్చాయి కదా. ఈ బిఎన్ఎస్ఎస్ వచ్చి సిఆర్పిసికి బదులుగా బిఎన్ఎస్ఎస్ అనేది వచ్చింది, భారతీయ నాగరిక సురక్ష సంహిత. దీంట్లో 218 అనే ఒక సెక్షన్ ఉంది. ఇది వచ్చి సిఆర్పిసిలో ఇంతకుముందు 197 అని ఉండేది, దానికి బదులుగా 218 అనే సెక్షన్ వచ్చింది. ఈ సెక్షన్ ఏం చెప్తుందంటే, సెక్షన్లో సబ్సెక్షన్ 2, సబ్సెక్షన్ 3 అని 2 ఉన్నాయి. సబ్సెక్షన్ 2 ఏం చెప్తుందంటే, యూనియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే కేంద్ర సాయుధ బలగాలు ఏవన్నా కూడా కేంద్ర పోలీస్ కావచ్చు, కేంద్ర ఎనీ బలగాలు ఆర్మ్డ్ ఫోర్సెస్ మీద కేసు పెట్టాలంటే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి అనేది ఆ సెక్షన్ చెప్తుంది. సబ్సెక్షన్ 3 అని చెప్తుందంటే, స్టేట్ గవర్నమెంట్లు కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఈ సెక్షన్ ని స్టేట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా వర్తింపజేసుకోవచ్చు. పబ్లిక్ ఆర్డర్ ని మెయింటైన్ చేసే ఎనీ పోలీస్ ఫోర్స్ ని ఈ సెక్షన్ కింద వాడుకోవచ్చు అనేది దాంట్లోనే ఇచ్చారు. అందువల్ల దీన్ని ఆల్రెడీ తమిళనాడు గవర్నమెంట్ నోటీస్ ఇచ్చింది 2025లో, కేరళ ఇచ్చింది, ఇంకొన్ని రాష్ట్రాలు కూడా ఇచ్చాయి ఇలాగా. అండ్ అలాగే ఇప్పుడు బీహార్ ప్రభుత్వం కొత్తగా ఒక హోమ్ డిపార్ట్మెంట్ పోలీస్ సెక్షన్, పోలీస్ బ్రాంచ్ అంటారు, ఆ పోలీస్ బ్రాంచ్ అమలేందు కుమార్ సింగ్ జాయింట్ సెక్రటరీ సంతకం చేసిన ఒక నోటీసు అందరికీ జడ్జి అంటే హైకోర్టు జడ్జిలకి, ఎస్పీ స్థాయి వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్కి అందరికీ వెళ్ళింది అనమాట. సో దీంట్లో క్లియర్గా ఏముందంటే, పబ్లిక్ ఆర్డర్ని మెయింటైన్ చేసే ఎనీ డిపార్ట్మెంటు మీద కేసులు పెట్టాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ప్రభుత్వ అనుమతి లేకుండా ఆ కేసుల్ని కోర్టులు యాక్సెప్ట్ చేయకూడదు, కాగ్నిజెన్స్లోకి తీసుకోకూడదు అనేది దాంట్లో క్లియర్గా ఉంది. ఈ పబ్లిక్ ఆర్డర్ అంటే కానిస్టేబుల్ దగ్గర నుండి డీజీపీ వరకు అందరూ వస్తారు. అలాగే ఇప్పుడు సునీల్ నాయక్ ఐజీ కాబట్టి ఆయన కూడా ఆటోమేటిక్గా ఆయన మీద ఇప్పుడు వీళ్ళు కేసు పెట్టాలన్నా ఏం చేయాలన్నా ముందు బీహార్ ప్రభుత్వానికి ఇంటిమేట్ చేసి బీహార్ ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలి. తీసుకోకపోతే అసలు కోర్టులు కూడా కాగ్నిజెన్స్లకే తీసుకోవు. సో కాబట్టి వీళ్ళు అరెస్ట్ చేయడానికి మార్గం లేదు. వీళ్ళు అరెస్ట్ చేయాలనుకుంటే ఆ ప్రభుత్వం ఒప్పుకోవాలి.
సో ఆ ప్రభుత్వం ఒప్పుకోదు. ఆల్రెడీ వాళ్ళు సీరియస్ గా ఉన్నారు. వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చి మన రాష్ట్రంలో ఒక 5 స్థాయి అధికారిని ఎలాగా దొంగల్లాగా వచ్చి లాక్కుపోతారు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ చాలా మంది పోలీస్ అధికారులు ఓపెన్ గానే మాట్లాడుతున్నారు. సో అందువల్ల ఇప్పుడు అది చంద్రబాబు ప్రభుత్వానికి ఒక తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఆ రాష్ట్రంలో ఉండే రూల్ ని ఇక్కడ కోర్టులు కూడా బ్రేక్ చేసి నువ్వు ఎత్తుకురండి మేము పర్మిషన్ ఇస్తామని వీళ్ళు అనలేరు. ఇస్తే వాళ్ళు అడ్డుపడతారు. అక్కడ మా చట్టం ఇలాగ ఉందని నోటీస్ ఇచ్చారు కాబట్టి, అది కూడా లీగల్ గా బిఎన్ఎస్ఎస్ ఉంది కాబట్టి. కాకపోతే దీని మీద వీళ్ళు సుప్రీంకోర్టు వరకు వెళ్ళొచ్చు. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒకసారి ఏంటంటే ఇట్లా బ్లాంకెట్ నోటీసులు ఇవ్వడం కరెక్టా అనే చర్చ కూడా సుప్రీంకోర్టులో జరిగింది. మా తమిళనాడుకి సంబంధించి మద్రాస్ హైకోర్టులో కూడా చర్చ నడుస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఎవరన్నా ఒక పోలీస్ ఆఫీసర్ అన్యాయంగా ఒకరిని కొట్టాడు, చంపాడు, అతని మీద కేసు పెట్టకూడదా? కేసు పెట్టాలంటే మళ్ళీ గవర్నమెంట్ పర్మిషన్ అంటే వాళ్ళు ఇవ్వరు. అప్పుడు పోలీసులు రెచ్చిపోరా? ఆల్రెడీ ఆర్జేడీకి సంబంధించి తేజస్వి యాదవ్ దీన్ని విమర్శిస్తున్నాడు. బీహార్లో ఇలాగ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే 2020 నుంచి 2025 వరకు బీహార్లో లాకప్ డెత్లు 200 జరిగాయని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చెప్తుంది. మరి 200 లాకప్ డెత్లు ఈ 5 ఏళ్లలో జరిగితే మరి ఆ పోలీస్ ఆఫీసర్ మీద కేసులు పెట్టలేరు కదా ప్రజలు. అట్లాంటప్పుడు వాళ్ళు రెచ్చిపోయి ఇంకా చంపుతారు, కొడతారు జనాల్ని. సో ఇది కరెక్ట్ కాదు అని విమర్శలు వస్తున్నాయి. కానీ మరి బిఎన్ఎస్ఎస్ చట్టంలో ఆ రూల్ ఉంది కాబట్టి స్టేట్లకి ఆ పవర్ ఇచ్చారు కాబట్టి స్టేట్లు నోటీసుల ద్వారా అది ఇచ్చేస్తున్నారు. సో దీని మీద విమర్శలు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద ఏమన్నా సుప్రీంకోర్టు వరకు వెళ్లాల్సింది. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తేలే వ్యవహారం కాదు. సో సుప్రీంకోర్టుకి వెళ్తుందా అసలు ఇలాగ ఇవ్వడం కరెక్ట్ కాదని, మరి సుప్రీంకోర్టులో అది ఎప్పుడు తేలుతుంది, సునీల్ నాయక్ని వీళ్ళు ఎప్పుడు పట్టుకొస్తారు, ఇది పెద్ద క్వశ్చన్ మార్క్గా అయిపోయింది. తెలుగుదేశం మీడియాము సునీల్ నాయక్ అరెస్ట్ అని వార్తలు వేసేసాయి. నిజానికి అరెస్టే కాలేదా? కానీ ఇప్పుడు అది పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బీహార్ ప్రభుత్వానికి మధ్య ఒక గొడవ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ విషయంలో. ముందుకు పోతే ఒక ప్రాబ్లం, గమ్మునుంటే ఒక ప్రాబ్లం, అలాగా ఉంది. ఎందుకంటే మీరు ఒక కేసుని కూడా సరిగ్గా డీల్ చేయలేరా అని తెలుగుదేశంలో ఉన్న వాళ్ళే తెలుగుదేశం మీద విమర్శలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.